తర్వాత దృశ్యం తత ప్రవిశతి నదీద్వయం తమసా మురళా చ. This scene was complete yesterday. We finished with the end of a scene. Now here another scene starts. Two little rivers meet in the forest, and the devas of the river, they talk to each other. That is the scene. Two little rivers are talking to each other. The name of one is Tamasa and the other is Murala. Tamasa anadi మురళ నది అను రెండు చిన్న నదులు గోదావరిలో తర్వాత కలవవలసినటువంటి పాయలు, అంటే మన సీలేరు లాంటివి, కలిసి మాట్లాడుకుంటున్నాయి ఆ నదులు రెండును. అది ఒక దృశ్యం రాశాడు ఈయన. తమస సఖి మురళే కిమసి సంభ్రాంతేవా. తమసా నది అన్నదట, ఏమేం మురళ ఏమిటి అంత హడావిడిగా పరిగెడుతున్నావు అన్నదట, కంగారుగా ఉన్నావు ఏమిట. ది వన్ రివర్ Tamasa asks the Murala, why do you flow so quick today? Why do you run? You seem to be a bit agitated today. That's what she says. Murala, Bhagavati Tamase, Preshitasmi Bhagavato Agasthyasya Patniya Lopamudraya. అగస్త్య భగవానుల వారి భార్య అయినటువంటి లోపాముద్ర నన్ను పని మీద పంపించింది, కొంచెం తొందరగా వెళుతున్నా. అదే సో ది హోలీ లేడీ, ఆనరబుల్ లేడీ లోపాముద్ర, ది వైఫ్ ఆఫ్ ది సేజ్ అగస్త్య, హ్యాస్ appointed me on some duty and asked me to do something which is immediate. Therefore I am running. లోపాముద్రయ సరిద్వరాం గోదావరీం అభిధాతం, నన్ను గోదావరి నది దగ్గరికి వెళ్ళి కబురు చెప్పమన్నది. సో షీ ఆస్క్డ్ మీ టు టేక్ ఏ మెసేజ్ అండ్ క్యారీ ఇట్ టు ది మదర్ గోదావరి, ది రివర్ గాడెస్ గోదావరి. షీ సేస్, జానాస్యేవ యథా వధూత్యాగాత్ ప్రభృతి. ఏమని చెప్పండి, అమ్మ గోదావరి, అమ్మాయి అయినటువంటి మన కోడల్ని అబ్బాయి వదిలిపెట్టి 12 నెలలు అయిపోయింది. ది మెసేజ్ ఈజ్ యాజ్ ఫాలోస్. అవర్ బాయ్, ఇన్నోసెంట్ ఫెలో, హీ హ్యాస్ లెఫ్ట్ అవర్ డాటర్ ఇన్ లా 12 years ago, and all through these 12 years he is suffering a lot. So our son, our boy, that means Rama, has left away our daughter-in-law 12 years ago. And since then continuous suffering he undergoes. Anirbhinno gabhiratvad antargodhaiva vyatha putapaka pratikasho ramasya karuno rasaha. రాముడు హృదయంలో ఉన్న దయనీయమైన జాలి అయిన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ దుఃఖం, బాధను, కరుణా పరిస్థితి ఎలా ఉంది. గభీరత్వాత్ అంతర్గూఢ, మనిషి చాలా లోతైన వాడు, గంభీరుడు కనుక బయటికి ఎవరికీ తెలియదు. చిరునవ్వు నవ్వుతూ ఉంటే ప్రజలంతా రామరాజ్యం అని అనుకుంటున్నారు. పాపం వాడు గభీరుడు అంటే లోతైన వాడు, అంచేత అంతర్గూఢ ఇవ వ్యథ, బాధ లోపల ఎక్కడనో అడుగున నీళ్ల అట్టడుగునున్నట్టుగా గుండె లోపల తుక 12 ఏళ్ళు పట్టేసేసింది. బయటికి రావటానికి అవకాశం లేదు, వీలు లేదు. అతను అట్లాంటి గంభీరుడు, మహానుభావుడు. ది సారో అండ్ ది అఫ్లిక్షన్ హీ హ్యాస్ అట్ హార్ట్, ఇట్ రిమైన్డ్ ఇన్ ది సబ్స్ట్రాటమ్ అండ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, ఈటింగ్ హిమ్ అండ్ బాయిలింగ్ అండర్నీత్ ఫర్ 12 years. No opportunity for a let out, because he is so deep a man and having such a deep and profound personality which never permits him to express himself in the form of sorrow to anyone around him, because
All are ruled by him, they adore him, they worship him, they honor him. They have no time to find out if he is happy or not. So the sorrow is bubbling underneath, finding no expression for 12 years as the undercurrent of his heart. పుటపాక ప్రతీకాశ, పుటం పెడితే వండితే ఎట్లా ఉంటుంది చూడండి. ఆయుర్వేదంలో మందులను పుటం పెట్టడం అని ఉంటుంది. అడుగున నిప్పులు పోస్తారు, మధ్యన ఒక పాత్రలో ఆ ఔషధాన్ని పెట్టి పైన కప్పేసి పైన నిప్పులు పోస్తారు, అలా ఉంచేసేస్తారు రోజుల తరబడి. అది పుటం అంటే శతపుట, అభ్రకం మొదలైనవి. దేర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ ఆయుర్వేద కాల్డ్ పుట. That is, they place a medicinal substance in a container and they place it in the midst of embers of charcoal or fuel, and then all sides completely covered with fuel, up and down, and then they ignite. It will be burning, 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 and the inside medicine is getting boiled without being opened for weeks sometimes. So the sorrow in Rama's heart is like that. It is closed, no opportunity for expression. పుటము పెడితే లోపల ఉన్నటువంటి ఔషధానికి లోపల కుమలవలసిందే కానీ బయటికి మండటానికి కానీ పొగ రావటానికి కానీ ఆవిరి రావటానికి కానీ ఏం వీల్లేదు. అలా ఉంది 12 ఏళ్ళ నుంచి రాముడు హృదయంలో ఉన్న దుఃఖం. సో ది సఫరింగ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ రామ ఈజ్ లైక్ దట్. పుటపాక ప్రతీకాశో రామస్య కరుణో రస. ఇది రాముడిలో ఉన్న కరుణారసం యొక్క లక్షణం. ది pathetic condition and the pitiable affliction and suffering in the heart of Rama is like this for the past 12 years. That is what Lopamudra sent as message to Godavari about Rama. Tena tathavitha ishtajana kashta vinipata janmana prakarshagatena. తనకు అత్యంతం అన్నిటికంటే ఇష్టమైనటువంటి వస్తువుని తను నష్టం చేసుకున్నాడు చేతులారా. ది హ్యాపీయెస్ట్ వన్, ది డియరెస్ట్ అండ్ ది నియరెస్ట్ అండ్ ది ఓన్లీ వన్ హీ వాంట్స్ టు హ్యావ్ అండ్ పొజెసెస్, దట్ ఈస్ సీత. దేర్ ఇస్ నో సెకండ్ థింగ్. అండ్ హీ హ్యాడ్ థ్రోన్ హర్ అవే విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. And it is 12 years since. And now he has come to this place. So what happens to the sorrow and affliction that is there undercurrent in the heart? ఇట్లా ఉన్న పరిస్థితిలో రాముడు హృదయంలో 12 ఏళ్ల నుంచి ఈ దుఃఖం ఇలాగా లోపల కుమిలిపోతూ ఉన్నటువంటిది బయటికి రాకుండా బుసబుసలాడుతూ ఉన్న స్థితిలో ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఎలా ఉంటుంది, ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. వాడు గుండె ఉంటుందా, పగిలిపోతుందా, పేలిపోతుందా, చిల్లు పడుతుందా, ఎవరు చెప్పలేరు. నో వన్ కెన్ ఎస్టిమేట్ వాట్ హిజ్ condition would be and how his heart would be when he goes round this place especially. It is a very, very dangerous situation for his heart. That is what Lopamudra estimates. It may break, it may stop, or something very dangerous, unpredictable may happen to the tender heart which has undergone so much suffering and which is boiled for 12 years.